ఎడిటర్ సాయి గారు, ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు, నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు డే 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా, మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా, మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆర్టిస్ట్ వరువు గారు, ఎప్పుడైనా అందరూ అంటున్నారు సిస్టర్తో చేసిన సీన్లు, ఆ సెంటిమెంట్ సీన్లు అన్నీ చాలా బాగా చేశారని అంటున్నారు. అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి. సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది, ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే. సో వరువు గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు. సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చామనుకుంటున్నాము, లేకపోతే ప్రశాంత్ గారి హిట్ అనుకుంటున్నారు, హనుమంతుడి, ఇదంతా కాదండి, అది వరలక్ష్మి గారి హిట్. ఆవిడ 3వ సంక్రాంతిది. సో థ్యాంక్ యూ వరువు గారు. అండ్ అమృత, చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి, సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి. వాళ్ళలో అమృత ఒకరు. ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అమృత. అండ్ వినయ్ రాయ్ గారు, తమిళ సినిమాల్లో